15లోగా బ్యాంక్ ఆధార్ వివరాలు, ఎన్‌పీసీఐ లింక్. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఒక రెడ్ సిగ్నల్ అయితే ఇస్తుందండి. సో, ఆ ప్రభుత్వం ఏ రెడ్ సిగ్నల్ ఇస్తుంది? అసలు ఏంటి ఈ ఎన్‌పీసీఐ లింక్? ఇంకా మీరు ఎన్‌పీసీఐ లింక్ చేసుకోకపోయినట్లయితే వెంటనే చేసుకోవాలి. అయితే మొత్తం అంతా కూడా మాట్లాడదాం. అసలు ఏంటి ఈ రెడ్ సిగ్నల్? ఈ పథకాలన్నీ మీకెందుకు క్యాన్సిల్ అవ్వబోతున్నాయి? అంతా కూడా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, అయితే ఇక్కడ చూసినట్లయితే 15లోగా బ్యాంకుకు ఆధార్ వివరాలు ఎన్‌పీసీఐతో లింక్. సాక్షి అమరావతి. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతా ఆధార్ వివరాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐతో అనుసంధానం చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నవంబర్ 15లోగా గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆ శాఖకు నిర్ణయించింది. అయితే ఏపీలో ఉన్న ప్రజలందరూ గూడా పెన్షన్‌ల విషయంలో గానివ్వండి, సూపర్ సిక్స్ పథకాల విషయంలో గానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకం అయినా, లేకపోతే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైనా సరే, మీ వరకు రావాలి అనుకున్నట్లయితే, ఇకపై ప్రభుత్వం మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్‌లో వేయదండి. మీరు ఎటువంటి పథకం అది టీడీపీకి సంబంధించిన సు సూపర్ సిక్స్ పథకాలు గానివ్వండి, ఏవైతే మనకి ఉచిత గ్యాసు, స్త్రీలకు రూ. 1,500, దాంతో పాటే రైతులకు, రైతన్నలకు ఏవైతే రూ. 20,000 ఇటీవల ఈ విధమైన ఏవైతే ఉన్నాయో, ఈ తల్లికి వందనం, పిల్లలకు ఇవన్నీ కూడా ఆధార్ ఎన్‌పీసీఐ లింక్‌తో ఉన్న బ్యాంక్ అకౌంట్‌కి వేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఎన్‌పీసీఐ లింక్ విషయంలో అయితే చాలా అయితే స్పష్టం ఇచ్చింది. కేవలం ఎన్‌పీసీఐ లింక్ చేసుకున్న వ్యక్తులకు మాత్రమే ఈ రాష్ట్రంలో అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులనేవి పడతాయి. మీరిక్కడ చూసినట్టే ఏవైతే తల్లికి వందనం డబ్బులు, పీఎం కిసాన్, పెన్షన్‌లు, సబ్సిడీలు, అదే విధంగా ఈ ఎల్‌పీజీకి సబ్సిడీ. ఇదే విధంగా మనకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎల్‌పీజీ సబ్సిడీలు కానివ్వండి, లేకపోతే రైతన్నలకు అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇలాంటి విధంగా ప్రతి 50 ఏళ్ల పెన్షన్, 60 ఏళ్ల పెన్షన్, వికలాంగుల పెన్షన్, అదే విధంగా తల్లికి వందనం, పిల్లలకు సంబంధించిన వసతి దీవెన, ఇంకా ఇలాంటి పథకాలన్నీ కూడా మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యున్న బ్యాంక్ అకౌంట్‌లోనే డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది. మరి ఈ ఎన్‌పీసీఐ లింకు ఎక్కడ చేసుకోవాలి అని మీరన్నా అడిగినట్లయితే, ఈ ఎన్‌పీసీఐ లింకు మీకు దగ్గరలో ఉన్న మీరు ఏ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో, అక్కడికి మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ బ్యాంక్ బుక్ పట్టుకెళ్ళినట్లయితే, వాళ్ళు మీ ఆధార్ కార్డ్‌ని మీ బ్యాంకులో లింక్ చేయడం జరుగుతుంది. మీ బ్యాంక్‌కి వెళ్లి అడిగినట్లయితే, వాళ్ళు చిన్న పిల్లలకు గానివ్వండి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు గానివ్వండి, వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నవాళ్ళు గానివ్వండి, అందరికీ కూడా ఈ ఎన్‌పీసీఐ లింక్ అయితే చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటే ఈ ఎన్‌పీసీఐ లింక్‌ని కొత్తగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ శాఖల్లో కూడా మొదలుపెట్టిందండి. పోస్ట్ ఆఫీస్ శాఖల్లో ఎవరికైతే పూర్తి స్థాయిగా అకౌంటే లేదో, బ్యాంక్ అకౌంట్ లేదో, వాళ్ళందరూ కూడా కేవలం రూ. 200 పట్టుకొని వెళ్లి మీ పోస్ట్ ఆఫీస్‌లో పోస్టల్‌కి సంబంధించిన బ్యాంక్‌ని తెరుసుకోవచ్చు. ఆ బ్యాంక్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎన్‌పీసీఐ లింక్ చేసి మీకు ఎన్‌పీసీఐ బ్యాంక్ ఉన్నది 3 రోజుల్లో అయితే ఎన్‌పీసీఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు. ఇదే ఇప్పటికే మనకి 15 కాబట్టి ఇవాళ 11, ఈ వీడియో పెట్టే సమయానికి 12 అయితే అవుతుంది కాబట్టి మీరు చూసే సమయానికి ఇప్పుడే చూసినట్లయితే వెంటనే మీకు స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకులు ఏముంటే ఆ బ్యాంకులకెళ్ళి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండి. లేదు అనుకున్నట్లయితే మీకు కొత్తగా అకౌంట్ కావాలి, అసలు అకౌంటే లేదనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ని ఓపెన్ చేస్తే అది ఉచితంగా ఆటోమేటిక్‌గా ఎన్‌పీసీఐ లింక్ అయితే అవుతుంది. మరి ప్రభుత్వం నుంచి మీ అందరికీ నేను మీ మధ్యవర్తిగా చెప్తుందేంటంటే, ప్రతి ఒక్కరు కూడా వెళ్లి ఇప్పుడే ఎన్‌పీసీఐ లింక్ ఉందో లేదో చూసుకోండి. ఈ ఎన్‌పీసీఐ లింక్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. లింక్ ఉన్న వాళ్ళైతే మాత్రం హ్యాపీగా అయితే ఉండొచ్చు. మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, పథకాలన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీఐ లింక్ అకౌంట్‌న బ్యాంక్ అకౌంట్‌లోకైతే పడతాయి. మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అప్డేట్ గానివ్వండి, పథకాల విషయంలో గానివ్వండి, పెన్షన్‌ల విషయంలో గానివ్వండి, ఇతర ఏ అప్డేట్ ఉద్యోగాల విషయంలో గానివ్వండి, అప్డేట్‌లు కావాలనుకున్నట్లయితే
మన ఈ బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానెల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.